నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. సమీకరణాలు కూడా చాలా స్పీడ్‌గా చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఉమ్మడిగా ముఖ్యంగా కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు కలిపి కూడా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దానికి సంబంధించి గందరగోళం, అయోమయ పరిస్థితులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైనటువంటి పరిణామంగా దీనిపై చర్చ జరుగుతుంది. అసలు పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా లేదా? ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? దరఖాస్తులు స్వీకరించాం. వందలాది మంది పోటీ పడుతున్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు 1000కి పైగా అప్లికేషన్లు వచ్చాయి. 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 500కు పైగా అప్లికేషన్లు వచ్చాయని కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఒక ప్రకటన చేశారు. కానీ మరి అభ్యర్థుల ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు ఎవరు పోటీ చేయడానికి ఆసక్తి చూపించట్లా, ముందుకు రావట్లేదు అనేది ఒకటైతే, ఇంకా వేటలోనే ఉంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలోనే ఉన్నారు నేతలు. ఉన్నటువంటి సీనియర్స్ ఎవరు కూడా సాహసం చేయట్లా, అంటే పోటీ చేయడానికి. ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి షర్మిలాను పోటీ చేయమని అధిష్టానం కోరిందని, దానికి సంబంధించి ఆమె ఓకే అన్నారని కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్మదనం, కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి, కాంగ్రెస్ పార్టీలో గందరగోళం, అయోమయం, ఇలాంటి పరిస్థితులన్నీ నెలకొన్నాయి. 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదు. 25 పార్లమెంటు స్థానాల్లో కూడా పూర్తిగా పోటీ చేయదు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అభ్యర్థులు లేరు. ఉంటే ఈ పార్టీకి ప్రకటించాలిగా. మిగిలిన పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఎందుకు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా సాగుతుంది. ఇటువంటి తరుణంలో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఒక పక్కన 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ మరి ఏరి అభ్యర్థులేరి, ప్రకటన ఏది? మిగిలిన పార్టీలో మాకు టికెట్ లభించలేదు, కావాలని మాకు మోసం చేశారు, మమ్మల్ని మాకు హ్యాండ్ ఇచ్చారని చెప్పి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు మిగిలిన పార్టీలో. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక్క స్థానానికి సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటించాల. ఎందుకు? ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. లాస్ట్ వరకు పోటీ చేస్తామని వైఎస్ఆర్టీపీ తరపున ఏ రకంగా తెలంగాణలో ప్రకటించారో అలాగే ఇక్కడ కూడా చేస్తారా? అసలు పోటీ చేస్తారా లేదా? చేస్తే చెప్పాలి కదా. ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి అభ్యర్థులు అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో లేదు, ఏపీలో. మరి అలాంటప్పుడు ఎందుకు ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రకమైనటువంటి ప్రశ్న. నేతల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా ఒక డిఫరెంట్ డిస్కషన్ అనేది నడుస్తుంది. అసలు ఎవరో పోటీ చేయరా, ఇంకా కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తారా అనేది కూడా. ఈ పార్టీకే ఒక రకమైనటువంటి ప్రకటన చేయాలి పార్టీ. ఎందుకు చేయట్లేదు? కనీసం ఎవరితో సంప్రదించినట్లు కూడా దానికి సంబంధించి ఎలాంటి ఇది లేదు. మరి ఏం చేద్దామనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఈ ఎలక్షన్స్లో సైలెంట్గా ఉండి వచ్చే ఎలక్షన్స్ నాటికి బలోపేతం అవుతుందా? కొంతమంది వ్యాఖ్యలు చేశారు, మాకు ఈ ఎన్నికలు అసలు ఇప్పుడు టార్గెట్ కాదు, 2029 ఎన్నికలే మాకు ఇంపార్టెంట్, కాబట్టి మేము అప్పుడు అధికారంలోకి రావడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా కొంతమంది సైలెంట్ అయిపోయారు. ఎక్కడా కూడా వారి ఉనికి లేదు, వారి యొక్క మాట లేదు. ఇలాంటి సందర్భంలో
ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, పోటీ చేసే ఉద్దేశం ఉంటే ప్రకటించాలి కదా అభ్యర్థులను అనేది మాత్రం ఎక్కువగా వినిపిస్తుంది.